మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 18 నగరవనాలు, ఎకో పార్కులు, ఎకో టూరిజం సెంటర్లు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్లు ఇవాళ ఇనాగరేషన్ వర్చువల్ గా చేశారు. ఇది నగరవనము అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ నగరవన యోజన క్రింద ప్రతి నగరవనానికి 2 కోట్లు కేటాయించారు. దానిలో భాగంగా ఇవాళ 18 నగరవనాలు ఇనాగరేట్ చేశారు. ఈ నగరవన ముఖ్య ఉద్దేశము గ్రామీణ వాతావరణంలో ఉన్న సదుపాయాలు అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ని సిటీకి దగ్గరగా ఉన్న ఫారెస్ట్ లో నెలకొల్పి దగ్గరగా ఉన్న ప్రజలకి కాలక్షేపంగాను తర్వాత ఆరోగ్యకరంగా ఉండే వాతావరణం కల్పించేందుకు గాను చేపట్టాము. దీంట్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. దాంట్లో రాశివనము, నవగ్రహవనము, నక్షత్రవనము, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, యోగా, జిమ్ సెంటర్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి దగ్గర ఉన్న ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఉద్దేశించి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇది 50 హెక్టార్ల ఏరియా. మొత్తం అంతా కూడా దీనికి ఫెన్సింగ్ చేసి ఉంది. దీనికి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ లో ఏమన్నా అంటే ఇప్పుడు జంతు నెమళ్ళు ఇట్లాంటి ఏమన్నా అటవీ శాఖ పరంగా ఇప్పుడు సందర్శనార్థం ప్రజల సందర్శనార్థం ఏమైనా ప్రస్తుతానికైతే ఎగ్జిబిషన్స్ అంటూ ఎగ్జిబిటరీ బర్డ్స్ కానీ అనిమల్స్ కానీ ఏమీ పెట్టలేదు. ఫ్యూచర్ లో ఒకవేళ ప్రపోజల్ ఉంటే తప్పనిసరిగా అది ఇంట్రడ్యూస్ చేసేదానికి చేస్తాం. నగరవనాలు ముఖ్యంగా ఫారెస్ట్, న్యాచురల్ ఫారెస్ట్, న్యాచురల్ ఎకో సిస్టమ్ ని చూపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒకవేళ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మినీ జూ పార్క్ కావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి ప్రపోజల్ ఉంటే తప్పనిసరిగా ఈ డోన్ నగరంతో పాటు మినీ జూ పార్క్ ని కూడా ఏర్పాటు చేసేందుకు సత్వరంగా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాను. నేను నాగమనేశ్వరి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, నంద్యాల జిల్లా.